అందరికీ నమస్కారం. దేవీ నవరాత్రులలో అమ్మవారికి సమర్పించే నైవేద్యాలలో కొబ్బరి అన్నం ఒకటి. కొబ్బరి అన్నం చేయడానికి కావలసిన పదార్థాలు: కొబ్బరి పాలు, చిన్నగా తురిమిన పచ్చి కొబ్బరి, నెయ్యి, ఉప్పు, మినపప్పు, శనగపప్పు, జీలకర్ర, ఆవాలు, జీడిపప్పు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, కరివేపాకు, ఇంగువ. కొబ్బరి అన్నం నైవేద్యం ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా ఒక గ్లాస్ బియ్యాన్ని తీసుకొని గిన్నెలోకి వేసుకొని నీళ్లు పోసి 2 సార్లు శుభ్రంగా కడిగి తర్వాత ఇందులో నీళ్లు పోసి అరగంట సేపు నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కప్పు చిన్నగా తరిగిన పచ్చి కొబ్బరి ముక్కలను మిక్సీ గిన్నెలోకి వేసి మెత్తగా మిక్సీ పట్టుకొని తర్వాత కొన్ని నీళ్లు పోసి మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్నాక ఒక గిన్నెలోకి వడగట్టుకొని కొబ్బరి పాలను తీసుకోవాలి. తర్వాత కుక్కర్లో అరగంట సేపు నానబెట్టుకున్న బియ్యాన్ని వేసి 2 గ్లాసుల కొబ్బరి పాలు వేసుకోవాలి. గ్లాస్ బియ్యానికి 2 గ్లాసుల కొబ్బరి పాలు, రుచికి తగ్గ ఉప్పు, 2 స్పూన్ల నెయ్యి వేసి మూత పెట్టి 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించి కిందకు దించుకోవాలి. అన్నం ఉడికిన తర్వాత కడాయిలో 4 స్పూన్ల నెయ్యి వేసుకొని నెయ్యి కాస్త వేడెక్కిన తర్వాత ఇందులో 1/2 స్పూన్ మినపప్పు, 1/2 స్పూన్ శనగపప్పు, 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర, కొన్ని జీడిపప్పు వేసి కలుపుకొని వేగనివ్వాలి. ఇందులో దంచుకున్న 1/2 స్పూన్ మిరియాలు కూడా వేసుకోవచ్చు. ఇవి కాస్త వేగిన తర్వాత ఇందులో కట్ చేసుకున్న 2 పచ్చిమిర్చి వేసి కలుపుకొని వేగనివ్వాలి. పచ్చిమిర్చి వేగిన తర్వాత ఒక ఎండుమిర్చి, కొద్దిగా కరివేపాకు వేసి కలుపుకోవాలి. ఇవి వేగిన తర్వాత చిన్న కప్పు పచ్చి కొబ్బరి తురుమును వేసి కలుపుకొని ఇది కాస్త కలర్ మారిన తర్వాత చిటికెడు ఇంగు వేసి కలుపుకోవాలి. ఇప్పుడు ఉడికించి పక్కన పెట్టుకున్న అన్నాన్ని ఈ పోపులోకి వేసి 1/2 నిమిషం పాటు బాగా కలుపుకొని చివర్లో కొంచెం కొత్తిమీర వేసి కలుపుకోవాలి. నవరాత్రులలో అమ్మవారికి నైవేద్యంగా సమర్పించే కొబ్బరి అన్నం రెడీ. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, కామెంట్ చేయండి. మరిన్ని నైవేద్యాల తయారీ విధానం కోసం మన ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ.